ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వచనము. Psalms chapter 22 verse 5. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. To you they cried out and were saved. In you they trusted and were not put to shame. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటండి అంటే, దేవునికి మొర్రపెట్టువారు, సర్వలోక అధిపతి అయిన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించువారు, శ్రమల్లో కష్టాల్లో ఆయన సహాయం కోరుకొని ఆయనకి ప్రార్థించేవారు ఖచ్చితంగా విడుదల నొందుతారు అని. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచారో వారెప్పటికీ ఏమవరట, సిగ్గుపడరు. హల్లెలూయా. ఈరోజు మనుషులను నమ్ముకున్న వారు సిగ్గుపడుతున్నారు. ఈరోజు మనుషుల దగ్గర తమ బాధలు చెప్పుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. వారు మన మాటలు వింటారు, మన సమస్య వింటారు, కానీ మనకి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. మనల్ని నిందించేవారిగా ఉంటారు. మనం చెప్పుకున్న సమస్యను ఇంకొకరితో చెప్పి నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం. మనము మన కుటుంబ సభ్యులను నమ్ముకొని మోసపోయిన వారంగా ఉన్నాం. స్నేహితుల్ని నమ్ముకొని ధనమిచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా అధికారులను నమ్ముకొని వారు ఏదో సహాయం చేస్తారని వారి పైన ఆశ పెట్టుకొని ఈ రోజున నిరుత్సాహంతో జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. డబ్బు పోగొట్టుకున్నారు, సమయాన్ని పోగొట్టుకున్నారు, వారికి ఉన్నటువంటి ఏజ్ని వారు పోగొట్టుకున్నారు. ఎందుకండి, ఏంటండి అంటే, వారి నమ్మిక ఈ లోకం పైన ఉంది, వారి నమ్మకం ఈ లోక సంపద పైన ఉంది, వారి యొక్క నమ్మకం వారి భర్త పైనో భార్య పైనో కుమారుల పైన ఉంది. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారట. దేవునికి మొరపెట్టినప్పుడు వారికి ఏమైంది? విడుదల వచ్చింది. ఫరో అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా వీళ్ళని బయటికి పంపియను అని. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు మాట్లాడితే దేవునికి వారు మొరపెట్టారు, దేవుని యందు వారు నమ్మకం ఉంచారు, వారు బయటికి వచ్చారు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మనం చూస్తే వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. రాజు అనుకున్నాడు వీళ్ళని ఎవరు కాపాడలేరులే, రాజు అనుకున్నాడు వీళ్ళకి ఎవరు కూడా వెనక ఎవరు లేరు, వీళ్ళని ఏదైనా చేయొచ్చు. కానీ వారు దేవుని నమ్ముకుని దేవుని పైన ఆధారపడి ఉన్నారు. వారు సిగ్గుపరచబడలే, రక్షించబడ్డారు. హన్నా విషయంలో కూడా మనం చూడొచ్చు. హన్నా బిడ్డల కోసం దేవుని యొక్క పాద సన్నిధికి చేరి ప్రార్థించింది, బిడ్డల్ని పొందుకుంది. హల్లెలూయా. ఇటువంటి ఎన్నో విధాలైన ఎగ్జాంపుల్స్ మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు కదండి. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి మొరపెడుతున్నావు అంటున్నాడు. నీకు బాధ వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నీకున్న అనారోగ్యమును బట్టి, నీ జీవితంలోనో నీ కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి, నీ కలిగి ఉన్న అప్పులను బట్టి ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? ఈరోజు దేవుని వైపు చూస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? లేదా ఈ లోకం వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ, వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ వారెవరూ సహాయం చేస్తారనుకుంటున్నావా? లేదు, దేవునికి మొరపెట్టు, నీకు విడుదల వస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన ఎప్పుడు నేను సిగ్గుపడనీయడు. నీవు అనుకున్న పొజిషన్లో, అంతకంటే గొప్ప పొజిషన్లో దేవుని నిలబెడతాడు. ఆయనని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మోసపోలేదు, ఎప్పటికి కూడా సిగ్గుపరచబడలేదు. కాబట్టి దేవుని నమ్ముకొని జీవించు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు నాయన. మహోన్నతుడవు తండ్రి, అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు ప్రభువా, ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు మిమ్మల్ని నమ్ముకుని ఉంటుండగా నాయన, బిడ్డలకు తండ్రి మీ దీవెనలు దయచేయండి. వారు మీకు మొరపెడుతున్న తరుణంలో విడుదలను అనుగ్రహించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి,
అప్పుల నుంచి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. వారు ఏ బంధకాల్లో ఉన్న ఆ బంధకాల్లో నుంచి బిడ్డలు బయటికి రావడానికి కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన ఈ రోజున బిడ్డలందరికీ మీ సహాయము దయచేయండి. ప్రయాణాలను దీవించండి తండ్రి. పనులలో మీరు తోడై ఉండండి, ప్రయత్నాలను సఫలపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజంతను బిడ్డలకి మీ యొక్క నిత్య రక్షణ కృపా సహాయమును దయచేయమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.